ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మాదైతే సముద్రం పాము వంటకం అండి ఈరోజు. దీన్ని సముద్రపు బొమ్మడాలు అంటారు. మేమైతే కట్ చేసుకొని నీట్గా దీన్ని వండుకుంటున్నాము. ఇది వచ్చేసి ఒక పాము ఒక 3 to 4 inches ఉంటుందండి. అది ఫీట్ ఉంటుంది, 3 feetలా ఉంటుంది అన్నమాట పాము అయితే. దాన్ని నీట్గా కట్ చేసుకొని దీనికి ఉప్పు కారం మసాలా పెట్టుకున్నానండి. అలాగే ఆనియన్స్ అండ్ టమాటో జ్యూస్ చేసుకుంటాము. ఫస్ట్ బాండి పెట్టుకొని ఇందులో ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆ పాము ఫోటో కూడా మీ క్లాస్లో పెడతానండి. ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఏంటండి చేప పేరు ఏంటండి అంటే పాము అన్నారండి. అమ్మో భయపడిపోయి మేమైతే. తర్వాత తెలిసింది అది సముద్రం బొమ్మడం అని, చాలా టేస్ట్గా ఉంటుందని వెళ్ళాము. సో ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేస్తున్నాము. ఆనియన్స్ అయితే ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకుంటాను. చూసారు కదండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి అనమాట. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయినంత వరకు వేసుకుందాం. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుంటున్నామండి. పులుసుల్లోకి టమాటా అనేది మిక్స్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గ్రేవీకి అయితే నేను కట్ చేసుకుంటాను, పులుసుకి అయితే ఇట్లా మిక్స్ చేసుకుంటాను అన్నమాట. ఇది బాగా దగ్గర అయినంత వరకు, ఆయిల్ తేలినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటా అనేది బాగా మగ్గిందన్నమాట. ఇప్పుడు చేపలు యాడ్ చేసుకుంటాను ఇందులో. అది చేపలు పాము అనేసి కన్ఫ్యూజన్ అయిందంటే ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఇది చేపలే అన్నమాట. సముద్రపు బొమ్మడాలు అన్నమాట. ఇలా 1 by 1 యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లో చింతపండు, ఉప్పు కారం అన్నీ మసాలా అన్నీ ముందే చేపకు పెట్టాను. ఇప్పుడు చింతపండు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇదైతే పులుసు పెట్టుకోవాలటండి. నేను చింతపండు వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇది దగ్గరగా మరగించుకుందాం.